హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. సో కొన్ని పనుల మీద బిజీ ఉండడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను కంప్లీట్గా నా న్యూ కోర్స్ ఏదైతే ఫ్రీగా ఇస్తాను ఎస్ఎంసి కోర్స్ గురించి నేను ప్రాపర్గా మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాను. అలాగే ప్రాపర్గా యథావిధిగా నేను కంప్లీట్ జెన్యున్ గైడ్లైన్స్, సో నేను ఎవ్రీడే చేసే జెన్యున్ గైడ్లైన్స్ నేను ఇక్కడ మీకు ఇవ్వబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాపర్గా మీరు ఒక కోర్స్ తీసుకున్నాక మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, సో ఏ విధంగా కంప్లీట్గా మీరు దాన్ని ఎగ్జాక్ట్గా కోర్సులో చెప్పింది మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో అలాగే దీంట్లో ఉన్న ప్రాపర్గా మనకు ఎవరైతే బిగినర్స్ ముఖ్యంగా, సో ఇది కంప్లీట్గా బిగినర్స్కి ఎవరికైతే దీని గురించి ప్రాపర్గా తెలియట్లేదో సో వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి డిపాజిట్ చేస్తున్నారు. సో ఆ విధంగా డిపాజిట్లు చేయొద్దని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో దీంట్లో మనం మాట్లాడుకుంటే మెయిన్గా వచ్చేసి ఇది మనకి ఒకరు చెప్పేది కాదనమాట. అసలు కంప్లీట్గా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం కాదు, మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేను ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను. సో ఈరోజు కూడా నేను దాని గురించే మాట్లాడుతున్నాను. సో అలాగే కొన్ని నెగిటివ్గా కామెంట్స్ రావడం, సో అట్లాగే ముఖ్యంగా టెలిగ్రామ్లో కొంతమంది వాళ్ళకి ఒక 2-3 మెంబర్స్ మెసేజ్ చేశారు. వాళ్ళకు టెలిగ్రామ్‌లో అదర్‌వైజ్‌గా మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. దాంట్లో కొంత ఫాలోయింగ్ ఉంది. సో దాంట్లో మేము ఏ విధంగా వీటిని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో కొంత నెగెటివ్ కైండ్ ఆఫ్ మెసేజెస్ అన్నమాట అవి. సో నేను వాళ్ళకి చెప్పేది ఒకటే అండి. నేను ఇక్కడ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను చెప్తానన్నమాట. సో ఇది జిరోదానో, అప్‌స్టాక్సో లేకపోతే ఆక్టా ఎఫెక్స్ లేకపోతే మనకు ఈ బ్రోకర్స్ ఇవన్నీ ఫైనాన్షియల్ బ్రోకర్స్ అన్నమాట. అంటే మనకి ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవన్నీ బ్రోకర్స్. కోటెక్స్ కానివ్వండి, ప్యాకెట్ ఆప్షన్స్ కానివ్వండి. సో కంప్లీట్‌గా ఇవన్నీ ఒక బ్రోకర్స్ అన్నమాట. సో నేను ఇక్కడ బ్రోకర్స్ యొక్క అఫిలియేషన్ ప్రోగ్రామ్ నేను చేయట్లేదు. సో కంప్లీట్‌గా నేను ఎవరైతే దీంట్లో పర్సనల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో, దీంట్లో ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ప్రాపర్గా ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అది నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అనేది ఉంది దీనికి, ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసి అని చెప్పి సబ్జెక్ట్ అనేది ఉంది. సో అది నేర్చుకోవాలి ఫస్ట్. సో అది నేర్చుకొని సో దానికి కొంత టైం పట్టుద్ది. సో బిగినర్స్కి ఎవరైనా కానీ ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళకి స్పెషల్గా చెప్పవసరం లేదు. సో ఎందుకంటే వాళ్ళకు తెలుసు అంటే ఒక్కసారి లాస్ అయిన తర్వాత వాళ్ళకు మనము దీంట్లో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికైనా దీంట్లో ఫస్ట్ లాస్ అయిన తర్వాతే దీని మీద లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ వితౌట్ లాస్ అంటే ఇక్కడ ప్రాపర్గా మనం స్టార్ట్ చేయడంతో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. అంటే కంప్లీట్గా డైరెక్ట్ నేర్చుకున్న తర్వాతే ఒక దీంట్లో ప్రైజ్ యాక్షన్లో ఎస్ఎంసీలో మాస్టర్ అయిన తర్వాత మాత్రమే మేము ఇన్వెస్ట్ చేయాలి అన్న ఈ యొక్క ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే ఈ యూట్యూబ్లో చూసేసి డైరెక్ట్గా ఇది కంప్లీట్గా సింపుల్, ఇది ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చూసేసి దీనిలో చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అదే ట్రేడింగ్ అనుకుంటున్నారు. అంటే దాంట్లో మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ కూడా చాలా చాలా పెద్దది. సో అది నేర్చుకోవడానికి మీకు టైం పట్టుద్ది. సో దానికి జనరల్గా ఇప్పుడు కోర్సెస్ విషయానికి వస్తే ఎవరైతే కోర్సెస్ మల్టిపుల్గా తీసుకున్నారో వాళ్ళకు వచ్చిన మెయిన్ ఇది ఏంటి అంటే సో మేము ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్నాము, బట్ ఇక్కడ మాకు ప్రాపర్గా రిజల్ట్ లేదు. అంటే ఇక్కడ కోర్స్ అనేది ఇంపార్టెంట్ కదండి. కోర్స్తో పాటు కోర్స్ ఎంత ముఖ్యమో ఇక్కడ మనకు సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. సో ఇక్కడ మీరు ప్రైజ్ యాక్షన్ కోర్స్ తీసుకుంటారు. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనేది మీరు తీసుకుంటారు. సో ప్రైజ్ యాక్షన్ కోర్స్తో పాటు మీకు 100% సపోర్ట్ కూడా ఉండాలి. సపోర్ట్ లేకుండా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వవు. సో సపోర్ట్ లేకుండా డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వవు. అట్ ద సేమ్ టైం మీకు సపోర్ట్ అనేది దాంట్లో ప్రతి ఒక్క అంటే మీరు ఎక్కడ ట్రేడ్ చేయకూడదు, సో ఎక్కడ స్కిప్ చేయాలి, సో కంప్లీట్గా మీరు సబ్జెక్ట్ అర్థమైన కొద్దీ మీకు డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. సో మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ మీరు కోర్స్తో పాటు మీరు అడగాల్సింది కనీసం ఒక 6 మంత్స్ సపోర్ట్ అన్నమాట. సో సపోర్టు ఆ మేరకు ఇస్తున్నారా లేదా మీరు అడగండి. సో కంప్లీట్గా మీరు సపోర్ట్ లేకుండా వితౌట్ సపోర్ట్ కోర్సెస్ తీసుకోకూడదు. సో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్‌గా కోర్సెస్ అనేది చాలామంది ఇస్తుంటారు యూట్యూబర్స్. సో చాలామంది దగ్గర ఇప్పుడు మనకి జనరల్‌గా కోర్సెస్ చూసుకుంటూ ఉంటాం. సో 10,000, 5,000 అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంటాయి. బట్ ఏంటంటే మీరు కోర్స్‌తో పాటు వాళ్ళు సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నారు. సో దీంట్లో జనరల్‌గా మనం 1 మంత్‌లోనే దీంట్లో మాస్టర్ అయిపోతారు. సో 1 మంత్‌లోనే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇదంతా అబద్ధం. సో కంప్లీట్‌గా దీంట్లో మళ్ళీ బోర్డ్స్, ఇండికేటర్స్, టూల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఏం వర్క్ అవ్వవు. సో నేను ఎవ్రీడే నా ప్రతి వీడియోలో నేను అదే చెప్తుంటాను. సో మీకు ఓన్గా ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో మీరు గెట్ ఇన్ అవుతారు. సో
ఒక చాలామందికి ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా దీని మీద పెద్దగా అవగాహన లేదన్నమాట. సో, ఒక మనకు జనరల్‌గా ఒక సబ్జెక్ట్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఎంబీబీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇంజినీరింగ్ అవ్వచ్చు. సో, మల్టిపుల్‌గా ఎన్నో మనకి మనకి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన చాలా సిలబస్ ఉంటుంది. సో, అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వండి. సో, అది సోషల్ అవ్వని, సైన్స్, బయాలజీ, లేకపోతే మనకి ప్రాపర్‌గా లాంగ్వేజెస్ అవ్వనివ్వండి. సో, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనకి ఇప్పుడు ఈ ట్రేడింగ్ లాగానే అనమాట. సో, ఇప్పుడు ట్రైనింగ్ గూడా మనకు ఆ సబ్జెక్ట్స్ లాగానే. సో, దాంట్లో మనకు ఒక ప్రాపర్‌గా ఇంజినీరింగ్ అయినా, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలన్నా కూడా మీరు ఆ సబ్జెక్ట్‌లో ఫస్టు దానికి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ అవ్వనివ్వండి. సో, ఆ డిగ్రీని మీరు చేయాల్సి ఉంటుంది. సో, దాంట్లో ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఇది గూడా అలాగే అన్నమాట. అంటే ఒక దేశంలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క ఏదైతే స్టాక్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. సో, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనే కాదు. సో, టోటల్‌గా వరల్డ్ ఎకనామీ అనేది కంప్లీట్‌గా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, అలాంటి ఆ ఎకనామీని డిసైడ్ చేసే ఈ యొక్క సబ్జెక్ట్ ఖచ్చితంగా మీరు జస్ట్ జనరల్ మనకు ఒక 1 మంత్‌లోనే దీంట్లో నేర్చుకుంటాము. 2 మంత్స్, 3 మంత్స్‌లోనే మేము నేర్చుకుంటాము. దీంట్లో మాస్టర్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారు? సో, అందుకోసం అని చెప్పేసి దీని గురించి ప్రాపర్‌గా మీరు రీసెర్చ్ చేయాలి. సో, ఇప్పుడు ట్రేడింగ్ అనేది కంప్లీట్‌గా ప్రతి ఒక్కరు దీంట్లో సక్సెస్ అయిన ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ ఫస్ట్ బిగినర్సే. బట్ వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారంటే అసలు ఇదేంటి? సబ్జెక్ట్ ఏంటి? దాంట్లో మనకి సక్సెస్ అవ్వాలంటే ఇట్లా డైరెక్ట్ డబ్బులు లక్షల్లో ఇన్వెస్ట్ చేసేసి పోగొట్టుకోవడం అనేది కాకుండా ఫస్ట్ లెర్నింగ్ మీద మీరు ఫోకస్ చేయండి. సో, చాలామంది డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, వితౌట్ నాలెడ్జ్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. నేను చెప్తుంటాను. సో, అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ ఇదేంటి అని చెప్పేసి రీసెర్చ్ చేసి సో, దాంట్లో మనకి ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి సో, చాలా అకాడమీస్ ఉన్నాయి. సో, అక్కడ సపోర్ట్ కూడా ఇస్తారు. సో, మీరు కావాలంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే ట్రేడింగ్ అనేది ఒక హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళ కోసమే. ఎందుకని మనకి మాకు షార్ట్ కట్స్‌లోనే కావాలి అంటే తొందరగా అయిపోవాలి అనుకున్న వాళ్ళ కోసం కాదు. ఒక హార్డ్ వర్క్ కంపల్సరీ మీరు చేయాల్సిందే. ఆ హార్డ్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీరు ఒక కోర్స్ తీసుకొని కంప్లీట్‌గా ఆ కోర్స్‌లో ఉంది చెప్పింది అంటే మీరు జనరల్‌గా ఒక కోర్స్ తీసుకొని జస్ట్ 1 టైమ్, 2 టైమ్ చూసి వదిలేస్తున్నారు. ఆ విధంగా కాకుండా వాళ్ళు చెప్పింది మీరు ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోవాలి. సో, డౌట్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ కోర్స్ తీసుకోముందు సపోర్ట్ ఒక 6 మంత్స్ ఇస్తున్నారా? సో, 6 మంత్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, 6 మంత్స్ లేదా 1 ఇయర్ అనమాట. సో, నా కోర్స్‌కి సంబంధించింది నేను లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తున్నాను. నేను ఇక్కడ ఏది గాని చార్జ్ చేయట్లేదు. నేను ఫ్రీగానే ఇస్తున్నాను. కోర్స్ గాని, స్ట్రాటజీస్ కానీ సో, ఇవన్నీ నేను ఫ్రీగానే ఇస్తున్నాను. సో, అట్లాగే నేను కంప్లీట్‌గా సపోర్ట్ కూడా లైఫ్ టైమ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే దీంట్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే మీకు మెయిన్‌గా కొంత టైం పడతది. సో, కొంత టైము అంటే అది 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. సో, ఈ విధంగా అంటే మీకున్న టైమ్ టేబుల్‌ని బట్టి మీరు దీని మీద చేసే ఫోకస్‌ని బట్టి ఈ యొక్క ట్రైనింగ్‌లో సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి 4, 5 ఇయర్స్ పట్టొచ్చు. సో, ఈ విధంగా అంతేకాని షార్ట్ టర్మ్‌లోనే అంటే ఒక 1 మంత్‌లోనే, 2 మంత్స్‌లోనే దీంట్లో పర్ఫెక్ట్ అవ్వచ్చు అనేది చాలా అబద్ధం అది. సో, అది నమ్మొద్దు. సో, అందుకోసమే లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మనము ఈ యొక్క ట్రేడింగ్‌లో ప్రాపర్ మైండ్ సెట్ తోటి అంటే ఎవ్రీ డే ఒక మనం సబ్జెక్ట్ మీద దీని మీద ప్రిపేర్ అవుతున్నాం. ప్రైజ్ యాక్షన్ అనే సబ్జెక్ట్ మీద మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే దాన్ని ఎవ్రీ డే మీరు యూటిలైజ్ అంటే మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పేపర్ ట్రేడింగ్ చేస్తాం కదా! అంటే డెమో ట్రేడింగ్. సో, ఈ పేపర్ ట్రేడింగ్‌లో కంప్లీట్‌గా మీరు ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసి సో, మీ యాక్యురసీని చెక్ చేసుకొని సో, మీరు చేస్తున్న మిస్టేక్స్‌నన్నీ నోట్ డౌన్ చేసుకొని సో, మళ్ళీ ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ మీరు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్‌ని మళ్ళీ మళ్ళీ చూస్తూ సో, ఈ కోర్స్‌ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ విధంగా కోర్స్‌లో నేర్చుకుంది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు దీంట్లో ఎక్స్‌పీరియన్స్ వస్తది. సో, జస్ట్ కోర్స్ మాత్రమే చూసి వితౌట్ ప్రాక్టీస్ వల్ల మీకు ఒక అంటే కోర్స్ మీరు ఎన్నైనా తీసుకోండి. సో, వితౌట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా అంటే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోకుండా, అట్లాగే ప్రాక్టీస్ చేయకుండా మీరింకా 10 సంవత్సరాలు మీరు ఈ విధంగానే మనం కంటిన్యూ చేస్తే ఈ సబ్జెక్ట్ అనేది మీకు పర్ఫెక్ట్ అవ్వరు. ఈ ప్రైజ్ యాక్షన్‌లో మీరు పర్ఫెక్ట్ అవ్వలేరు కూడా. సో, అందుకోసం అని చెప్పేసి కంప్లీట్‌గా మీరు ఫస్టు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ అంటే మనకు ఒక ప్రాపర్ మైండ్ సెట్ తోటి దీనికి కొంత టైంను కేటాయించి ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకోవాల్సిందే. ఈ విధంగా
చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఈ సబ్జెక్ట్‌లో ఒక కైండ్ ఆఫ్ గ్రిప్ అనేది వస్తదన్నమాట. సో, అప్పుడు మీ యాక్యురసీ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంటది. సో, యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే దానికి కావాల్సిందే నాలెడ్జ్ అన్నమాట. సో, ఆ విధంగా. సో, ఒకటి నేను ఇక్కడ ఇచ్చే ప్రతి ఒక్క స్ట్రాటజీ కానివ్వండి, నా కోర్స్ కానివ్వండి, నేను లైఫ్ టైమ్ సపోర్ట్ ఇచ్చేది అందుకే. నేను ఇక్కడ చార్జ్ చేసేది కూడా ఓన్లీ లైఫ్ టైమ్ సపోర్ట్‌కి మాత్రమే. సో, నేను చార్జ్ చేసేది ఓన్లీ లైఫ్ టైమ్ సపోర్ట్‌కి మాత్రమే. సో, మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఆహ్, ఆహ్, నేర్చుకోవాలి. దీనిలో ఒక సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా నేర్చుకోవాలని మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సో, చాలామంది ఇట్లా మెసేజ్ చేసేసి 1, 2 డేస్‌లో ఖచ్చితంగా తీసుకుంటాం. 1 వీక్‌లో తీసుకుంటాం. ఇలా ఏమి అవసరం లేదు. మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. సో, అది మెయిన్ థింగ్. సో, 100%గా మీరు ఒక హార్డ్ వర్కర్ అయ్యుండాలి. అంటే మీ మైండ్ సెట్ హార్డ్ వర్క్ ఉండాలి. కంప్లీట్‌గా ఒక షార్ట్‌కట్‌లో మేము చేస్తాము అనే ఆలోచన కాకుండా ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ చేస్తాము. అంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ప్రైజెక్షన్ ఉందో దాంట్లో మాస్టరీ అయిన తర్వాత మాత్రమే నేను డిపాజిట్ల గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అనుకోవాలన్నమాట. సో, అందుకోసమే. ఇక్కడ జనరల్‌గా మనకి విత్‌డ్రాల్స్ లేకపోతే దీనికి సంబంధించిన కొటెక్స్ గానీ, మనకు పాకెట్ ఆప్షన్‌కి సంబంధించిన కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నారు. సో, ఇక నేను క్లియర్‌గా, కట్‌గా చెప్తున్నాను. నేను ఇక్కడ ఓన్లీ చెప్పేది ప్రైజ్ యాక్షన్ గురించి మాత్రమే. అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఈ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్టు మీకు జిరోదా కానివ్వండి, అప్‌స్టాక్స్ కానివ్వండి, మీరు ఏ మార్కెట్ ఫోరెక్స్ అయినా, స్టాక్ మార్కెట్ అయినా ఇదన్నీ బ్రోకర్స్ అన్నమాట. ఈ జిరోదా, అప్‌స్టాక్స్, పాకెట్ ఆప్షన్, కొటెక్స్ ఇవన్నీ బ్రోకర్స్. సో, ఈ బ్రోకర్స్‌లో మనము ట్రేడ్ చేయాలంటే ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఈ బ్రోకర్‌కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు ప్రైజ్ యాక్షన్ అనేది. ప్రైజ్ యాక్షన్ అనేది మార్కెట్‌కి సంబంధించిన సబ్జెక్టు. సో, ఓన్లీ నేను ఇక్కడ చెప్పేది ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ మాత్రమే షేర్ చేస్తున్నాను. అలాగే జెన్యూన్ గైడ్‌లైన్స్ ఇస్తాను. ఎందుకంటే దీంట్లో హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్ లేని వాళ్ళు ఈ ట్రేడింగ్‌కి దూరంగా ఉండండి. సో, మీకోసం కాదు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళ కోసమే ట్రేడింగ్ అన్నమాట. సో, అనవసరంగా మీరు యూట్యూబ్‌లో చూసేసి, ఆ లైవ్ అకౌంట్స్‌లో చూసేసి అట్రాక్ట్ అయిపోయి, ఆ అమౌంట్ అంతా చూసేసి, ఓకే. నేను కూడా చేసేస్తాను అని చెప్పేసి మీరు అట్లా ఫిక్స్ అయ్యేది కాదు ఇది. సో, 100%గా దీని మీద ఒక ఫోకస్ ఉండాలి. నేర్చుకోవాలండి ఫస్టు. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో, నేర్చుకొని దాంట్లో యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు అది 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలి. అప్పుడు మాత్రం మీకు రిజల్ట్ ఉంటుంది. సో, అంతేకాని షార్ట్‌కట్‌లో మీరు ఎన్ని సంవత్సరాలైనా దీంట్లో షార్ట్‌కట్స్‌లో మేము చేస్తామంటే కుదరదన్నమాట. సో, అది అనవసరంగా ఇబ్బందుల్లో పడొద్దు. సో, అది నేను చెప్పేది. సో, మీకు ఒకవేళ నేను హార్డ్ వర్క్ అని ఖచ్చితంగా నేను ప్రైజ్ యాక్షన్ నేర్చుకుంటానంటే ఈ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. సో, ఖచ్చితంగా నేను లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తున్నాను. అది యూజ్ చేసుకోండి. సో, ఇక నేను సపోర్ట్‌కి మాత్రమే చార్జ్ చేస్తాను. నేను కోర్సు స్ట్రాటజీస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే నేను ఏదైతే ఇచ్చే ఎస్ఎంసీ ఫ్రీ కోర్స్ ఉందో నా స్టూడెంట్స్‌కి నేను కోర్సు గురించి నేను అనౌన్స్ చేశాను. సో, త్వరలో మీకు యాక్సెస్ వస్తుంది. నా దగ్గర సింగిల్ స్ట్రాటజీ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. సో, ఇక్కడ ఏంటి అంటే అదొక ట్రాప్ అన్నమాట. సో, ఇక్కడ ఒక ట్రాప్ కోర్స్ అని కూడా చెప్పొచ్చు. సో, ఎస్ఎంసీ ట్రాప్ అనొచ్చు. సో, ఆ ట్రాప్‌ని మీరు ఇక్కడ చార్ట్‌లో ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆ ట్రాప్‌ని క్యాండిల్స్టిక్ సైకాలజీని బట్టి మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేసి దాన్ని ఏ విధంగా మీరు ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రతీది డీప్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాంట్లో సో, అందరికీ అది ఫ్రీగా యాక్సెస్ దొరుకుతుంది. అలాగే దానికి కూడా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. ఎవరైతే నా కోర్సు అండ్ స్ట్రాటజీస్ తీసుకున్న స్టూడెంట్స్‌కి మాత్రమే. సో, ఈ విధంగా అన్నమాట ఈరోజు వీడియో. సో, కొన్ని పనుల్లో బిజీ ఉండడం వల్ల మనకిక్కడ రెగ్యులర్ వీడియో అనేది రావట్లేదు. సో, నేను ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. సో, ఇది ఈరోజు వీడియో. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో, ఈ యొక్క జెన్యూన్ గైడ్‌లైన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ షేర్ చేయండి అన్నమాట. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.